నోరు తెరు. ఈ గుండ్రం మాత్రం జోరుదార్ని గుండ్రంగా మార్చేసింది. బన్నీ, పని అయిపోతుందని చెప్పావు కదా, గుండ్రంగా అయిపోయాను చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాట్ తీసుకొస్తాను, మనందరూ క్రికెట్ ఆడుకుందాం. నోరు ముయ్, త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో. జోర్దార్, ముందు కరెంటు స్తంభం ఉంది. ఈ అందమైన నీల కళ్ళు, ఈ అందమైన పసుపు జుట్టు. ఏంటి నువ్వు చాలాసేపటి నుంచి కౌ కౌని పాట పాడుతూనే ఉన్నావు? ఏదైనా మంచి కోరస్ ఇవ్వచ్చు కదా. ఇలా చూడు హనీ, నేనేమి పాట పాడలేదు, నాకు దగ్గు వస్తోంది. జోర్దార్, నీ గొంతు బాగాలేనట్టుంది, గొంతు క్లీన్ చేసుకో. గొంతు క్లీన్ చేయడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దీనివల్ల గొంతు ఎలా క్లీన్ అవుతుంది? దీంతో ఇంటిని శుభ్రం చేస్తున్నాము, తన గొంతుని శుభ్రం చేయలేమా ఏంటి? ఇంతే కదా ఉంది. ఇదిగో జోర్దార్, నువ్వు మాత్ర వేసుకో, అంతా సరైపోతుంది. ఇంట్లో మాత్రలు అయిపోయాయి. జోర్దార్ దగ్గు ఇంకా ఎక్కువయ్యే లోపు నేను కన్నాసార్ ఇంటికి వెళ్ళి మాత్ర తీసుకుని వస్తాను. అనుమానమా? కన్నాసార్, దగ్గు వస్తోంది. నీకు నచ్చకపోతే నువ్వేం తినద్దు. నాకు దగ్గు రావడం లేదు, చప్పట్లు కొట్టండి. నేను మీ గురించి అడగలేదు, జోర్దార్ గురించి చెప్దామని వచ్చాను. వాడికి చాలా దగ్గు ఎక్కువగా ఉంది. మీ దగ్గర దగ్గు మందు ఏమైనా ఉంటే కాస్త ఇస్తారా? అలా వెళ్తే టేబుల్ మీద బాటిల్ ఉంటుంది, అందులో ఉన్న మాత్ర వేసుకుంటే తనకి మనశ్శాంతిగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. నువ్వు ఒక విషయం మర్చిపోవద్దు, లైట్ బ్లూ డబ్బా మీద చెయ్యి పెట్టద్దు, అదే రూల్. జోర్దార్, టెన్షన్ అవ్వద్దు, ఈ మాత్ర వేసుకో. మాత్ర వేసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. వావ్, షేప్ బాగుంది. అనుమానమా? వావ్, కన్నాసార్ గారు మాత్ర పనిచేసింది అనుకుంటున్నాను. జోర్దార్ దగ్గు ఆగిపోయింది. అనుమానమా? నాకు దగ్గు తగ్గిపోయింది, కానీ కాదు, పోపటది. సరిగ్గా చూడు. అరే, నేను కదలలేకపోతున్నాను. రేయ్, వీడు తినడానికి అసలు నువ్వేమిచ్చావు? నేను వీడికి మాత్ర ఇచ్చాను. అనుమానమా? ఇతని పరిస్థితి చూస్తుంటే అనుమానంగా ఉంది. ఏది, దాన్ని చూపించు. పొపాట్, మాత్ర షేపు ఎలా ఉండింది? అది డంబుల్లాగా ఉంది. అలాగా? అయితే ఆ మాత్ర వల్లే జోర్దార్ ఇప్పుడు డంబెల్లా బరువు పెరిగాడు. డంబుల్ లాగా ఉంటే మాత్రం తిని బాగా వెయిట్ అయ్యాడు కదా, తనకి బలూన్ మాత్రం ఇవ్వు, అలాగే లైట్ గా మారిపోతాడు. ఇదిగో తిను. ఆదిరిపోయింది. అరే, ఎక్కడికి వెళ్ళాడు? నేను అరే, జోర్దార్ బెలూన్ అయిపోయాడు. అనుమానమా?
హే, ముందు వాడిని పట్టుకోండి. రేయ్ గాడిద, నన్ను కాదురా, జోర్దాన్ని పట్టుకో. పట్టుకున్నాను. హే పొప్పట్, త్వరగా వెళ్ళి తాడు తీసుకురా, త్వరగా. మంచి ఐడియా తమ్ముడు. జోర్దార్తో మన గాలిపట ఆట ఆడొచ్చు. చాలా బాగుంటుంది. చాలా రోజులైంది కదా గాలిపట మొదలై. అని గాలిపటం ఎగిరేసే సమయం ఇది కాదు. దీనికి కట్టేద్దాం. ఇప్పుడేం చేద్దాం? రే తమ్ముడు, జోర్దార్ కడుపులో సూది పెట్టి గుచ్చి గాలిని బయటికి తీసేద్దామా? ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మాత్రలో ఒకటి వేద్దాం. ఈ మాత్రలు వేసుకుంటే ఎలా దారి దొరుకుతుంది? దారి అటువైపే కదా ఉంది. అదిగో చూడు. ఏయ్, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా? లేదంటే నోరు తీరేస్తాను. బన్నీ, జోర్దార్ కన్నా ముందు హనీకే బుర్ర షేపులో ఉన్న ఒక మాత్ర ఇవ్వాలి. అనుమానమా? అరే బన్నీ, బన్నీ. ఒక్క నిమిషం జోర్దార్, ఒక్క నిమిషం. అరే ఇటువైపు చూడు. అరే వాడిని పట్టుకోండి, వాడిని పట్టుకోండి. హనీ, వాడు ఎగరడం చూసావా లేదా? ఏంటి, ఏం చెప్పకుండా ఉన్నావు? నువ్వేగా ఏమి మాట్లాడకూడదు, మాట్లాడకుండా నించోవని చెప్పావు. అందుకే చూస్తున్నాను. పొప్పట్, త్వరగా జోర్దార్ని పట్టుకో. జాగ్రత్త. ఇలా చూడండి, వాడు గాల్లో ఎగురుకుంటూ మనల్ని తీసుకెళ్లే లోపు త్వరగా ఇంకేదైనా మాత్రిద్దాం. ఇది పని చేస్తుంది అనుకుంటాను. ఏయ్, నోరు తెరు. ఈ గుండ్రం మాత్రం జోర్దార్ని గుండ్రంగా మార్చేసింది. బన్నీ, పని అయిపోతుందని చెప్పావు కదా, గుండ్రంగా అయిపోయాను చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాట్ తీసుకొస్తాను, మనందరూ క్రికెట్ ఆడుకుందాం. నోరు ముయ్, త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో. జోర్దార్, ముందు కరెంటు స్తంభం ఉంది. దొంగ దొంగ, నా పర్స్ తీసుకుని పారిపోతున్నాడు. ఎవరైనా పట్టుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేయ్, చూసి జాగ్రత్త. అరే ఈ రోజు అసలు మనకేమీ బాగోలేదు. నేను ఈ విషయం చెప్పకపోయినా అందరూ నమ్ముతారు. పొప్పట్, ఇది చాలా సమస్యగా ఉంది. త్వరగా ఇంకొక మాత్ర ఇవ్వు. అరే సూపర్. పొప్పట్, ఏ మాత్ర ఇచ్చావు? నాకేం తెలియలేదు, ఏదో పేపర్ లాగుంది.
ఇప్పుడేం చేద్దాం? వాడు ఫ్లాట్ అయిపోయాడు. ఫ్లాట్ అయితే ఏంటి, మనం తన్ని రెంట్కి ఇద్దాం, ఏమంటారు? వీడు ఫ్లాట్ అవ్వలేదు, కార్పెట్ అయిపోయాడు. మనం వెంటనే ఇప్పుడు కన్నా సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ఇప్పుడు వీడికి వైద్యం చేయగలరు. పదండి వెళ్దాం. కన్నా సార్, మీరు అసలు ఏం వెతుకుతున్నారు? అసలు నా మనసుకి ఏమైందో తెలియడం లేదు. ఇందులో ఉన్న మాత్రలు కనిపించడం లేదు. ఓ, అయితే జోర్దారే ఆ మాత్రలు తిన్నాడనమాట. ఆ? అరే అదే గురువు, అదే. కన్నా సార్, మీరే జోర్దార్ని కాపాడాలి. అనుమానమా? అరే తమ్ముళ్ళరా, ఈ మాత్రలన్నీ నా ఎక్స్పెరిమెంట్ కోసం ఉంచుకున్నవి. ప్రాబ్లం ఏమీ లేదు, దిగులు పడకండి, నేను చూసుకుంటాను. ఈ మాత్ర వేసుకో. ఈ మాత్రని గనక వేసుకుంటే జోర్దార్ మామూలు అయిపోతాడు, అంతే. శాబాష్ శాబాష్ శాబాష్. ఇంకా నయం, జోర్దారు బాగుపడ్డాడు. లేకపోతే హనీ మిమ్మల్ని ఈ పాటికి వేలంలో అమ్మేసేవాడు. ఏమంటావు హనీ? ఆ, ఇక నాకు డబ్బు దొరకదు. వేడి వేడి భోజనం సిద్ధంగా ఉంది. మీరందరూ వచ్చారు కదా, తినిపోండి. తర్వాత మాత్ర వేసుకోండి. చప్పట్లు.